మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేం వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ల సన్మాన సభ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లను సభలో ఘనంగా సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్పై ఉన్న ధ్యాస రైతులపై లేదన్నారు. రైతులను గాలికి వదిలేసి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ సమయాన్ని యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతుల కోసం కేటాయిస్తే యూరియా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రైతులకు తక్షణమే యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బిరబెల్లి భరత్ కుమార్ రెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతే రాజు అన్నాడు, రైతులను రాజును చేయడం కూడా జరిగింది. గతంలో 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు మన వ్యవసాయ సీజన్ వచ్చిందంటే అధికారులపై ఒత్తిడి తెచ్చి, డీలర్లపై ఒత్తిడి తెచ్చి, సొసైటీలపై ఒత్తిడి తెచ్చి 40% సీజన్కు ముందే 40% మన ఎరువులను తీసుకొచ్చి డీలర్ల దగ్గర కావచ్చు, సొసైటీల దగ్గర కావచ్చు పెట్టి యూరియా కొరత, డిఏపి కొరత లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతులను ముంచుతా ఉన్నారు. ఎట్లా అంటే ఈరోజు గూడూరులోనే చూడండి, లైన్లు నిలబడ్డా కూడా 1 బస్తా 2 బస్తా 5-6 ఎకరాలున్న రైతుకు 1 బస్తా 2 బస్తాలు వస్తే వారు వ్యవసాయానికి సరి అయిన పెట్టుబడి పెట్టినా కూడా, పెట్టుబడి పెడదామన్నా కూడా యూరియా దొరకని పరిస్థితి ఉంది. ఆ యూరియా లేక దిగుబడి రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఇలా రైతులందరినీ. 24 గంటల కరెంట్ నేను కూడా ఇస్తా అన్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతే రాజు అన్నాడు, రైతులను రాజును చేయడం కూడా జరిగింది. గతంలో 10 సంవత్సరాలు కూడా